ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎదిగే పిల్లల కోసం సింపుల్గాను అంటే రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఒక మంచి హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ శనగల్ని తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 కప్ బియ్యాన్ని తీసుకోవాలనమాట. ఇక్కడ బియ్యం అన్నది ఎటువంటి బియ్యమైనా పర్వాలేదండి. ఈ తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్‌ని మంచినీళ్ళతో శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కోవాలనమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కనీసం 4, 5 గంటలు నానబెట్టుకోవాలనమాట. నేనైతే 5 గంటలు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్నటువంటి శనగలు, బియ్యాన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వాటర్ అన్నది రాకుండా ఒక్క శనగలు, బియ్యము మాత్రమే వచ్చేటట్టు తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి నలగడానికి సరిపడా వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలనమాట. నాకైతే ఇక్కడ మనం ఏ కప్పుతో శనగలు తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్ అన్నది యూజ్ చేశానండి. ఇలా రుబ్బుకున్నటువంటి పిండిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. తర్వాత మనం పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ అన్నది వేసుకొని, ఆ వాటర్‌ని కూడా ఈ పిండిలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూపిస్తున్నాను చూడండి. పిండి అన్నది ఎంత బాగా పులిసిందో కదా! పులిసినటువంటి పిండిలోకి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర కలిపి పేస్ట్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవటం వల్ల మన బ్రేక్ఫాస్ట్ అన్నది మంచి రుచిగా ఉంటుందన్నమాట. తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న 2 ఇంగ్రీడియంట్స్‌ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు పిండి అన్నది నాకు కొంచెం గట్టిగా ఉందనిపించిందనమాట. అందుకని దీనిలోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటి, తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి క్యాప్సికమ్ 3 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నవి మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చనమాట. ఇలా వేసుకున్న అన్ని వెజిటబుల్స్‌ని బాగా కలుపుకున్న తర్వాత పిండన్నది ఇంకొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించిందండి. అందుకని ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలనమాట. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి తవా పెట్టుకొని దీని మీద లైట్‌గా ఆయిల్ అన్నది వేసుకొని కొంచెం ఆయిల్‌ని ఈ పాన్ చుట్టూరుగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత మందంలోని ఎంత సైజు కావాలో అంత సైజులోని ఇక్కడ పిండి అన్నది వేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ ఒక 5 గరిటెల పిండి అన్నది వేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇది కుక్ చేసుకోవాలనమాట. కుక్ చేసుకోవడానికి నాకు 3 నిమిషాలు టైం పట్టిందనమాట. 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత మంచి గోల్డెన్ కలర్‌లో ఉందో కదా! దీని చుట్టూరుగా మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని డిష్ ఔట్ చేసుకోవటమే అనమాట. ఇలా రెడీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ఎటువంటి చట్నీ అయినా బానే ఉంటుంది. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ పికిల్ అయినటువంటి మామిడికాయ తొక్కుడు మాగాయతో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ మామిడికాయ తొక్కుడు మాగాయ అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. లింక్ అన్నది పైన ఐ కార్డ్‌లో ఇస్తాను ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండేటువంటి అధిక ప్రోటీన్‌లు కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.